ఒక కాలర్ ఉన్నారు లైన్లో, అనంతపురం నుంచి యోగి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మాది అనంతపూర్ సార్. చెప్పండి. ముందుగా మీ ఛానల్ కి అభినందనలు సార్. థ్యాంక్ యూ సార్. మీరు మా గురించి చాలా ఎవరు చేయని మీడియా వాళ్ళు కనీసం ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ వల్ల అసోసియేషన్ లీడర్స్ కానీ ఎవరు చేయలేదు. మీరు ఆ పని చేస్తారని చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏం లేదు సార్, మా నాన్న ఎంప్లాయీ అనమాట. మా నాన్న ఆర్ట్స్ కాలేజ్, అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో అటెండర్ గా పనిచేస్తూ పోయిన జనవరి 10వ తేదీన మరణించడం జరిగింది. ఓకే. మా తమ్మునికి 3 నెలల కింద ఉద్యోగం వచ్చింది. మా నాన్న ఆరోగ్యపరంగాను, మాకు ఆరోగ్యం, మా భార్యకి పిల్లలు కావాలని డబ్బులు 30 లక్షల రూపాయల వరకు మేము ఖర్చు పెట్టుకున్నాము. అప్పుల పాలైనాం సార్. ఇన్నాళ్ళ సంవత్సరం అయితే సార్ మా నాన్న బెనిఫిట్స్ వస్తాయని రాలేదు. వడ్డీలు పెరిగిపోతున్నాయి సార్. ఓకే. ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. అసలు ఎప్పుడు వస్తాయని తెలిస్తే పోనీ చెప్పొచ్చు అప్పులకు సార్. ఎప్పుడు వస్తాయనేది కానీ తెలియని పరిస్థితి సార్. మా అమ్మ పెన్షన్ 45,000 వస్తుంది సార్. బ్యాంక్ లో పర్సనల్ లోన్ ఉంది సార్. ₹1 రాలేదు సార్. 45,000 రూపాయలు కూడా పర్సనల్ లోన్ కట్ చేసుకుంటున్నారు సార్ బ్యాంక్ లో వాళ్ళు. సార్ అదేండి, రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకు ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తుందో, రిటైర్డ్ అయినటువంటి వారికి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ని అలా ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి లేదు. మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ రకమైనటువంటి దుస్థితి. అవును సార్. అవును సార్. మీరు ఈ విషయాన్ని మీ సమీపంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నేతలతో కానీ ఎవరితోనైనా కాంటాక్ట్ అవ్వడం జరిగిందా? మన అనంతపురంలో వాళ్ళతో చెప్పాను సార్. వస్తాయి అంటున్నారు కానీ ఎప్పుడు వస్తాయనేది ఎవరు చెప్పలేకపోతున్నారు సార్. ఎవ్వరు అసలు దీని గురించి పట్టించుకోవడం లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఓట్లు మన రాజకీయ నేతలు కానీ ఎట్లా చూస్తున్నారంటే, ఉద్యోగస్తులు పిఆర్సీ కోసం, ఐఆర్ కోసం కొట్లాడతారు. పింఛన్ వచ్చే వాళ్ళు కానీ దానికోసమే చూస్తారు, మాకు పింఛన్ పెరుగుతుందని. ఉద్యోగస్తులు రిటైర్డ్ అయిన వాళ్ళు ఇప్పుడు మా నాన్న చెప్పాడు ఇట్లా బకాయిలు, మన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా, అందుకు చులకన భావన సార్. ఓట్లు తక్కువ ఉంటాయి కదా మన రాజకీయ నాయకులకి. ఓట్ల కోసమే మన వాళ్ళు రాజకీయం చేస్తున్నారు కదా సార్. మన రాజకీయ నాయకులంతా కూడా రిటైర్డ్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ ఓట్లు ఎంత ఉంటాయి అని వాళ్ళు అట్లా ఆలోచన చేస్తున్నారా మళ్ళీ ఏమనేది మనకు అర్థం కావడం లేదు సార్. ఇప్పుడు మీ ఫాదర్ కి రావాల్సినది ఏది కూడా ఇప్పటి వరకు రాలేదు. అయితే ఏది రాలేదు సార్. మా అమ్మకి పెన్షన్ తప్ప బెనిఫిట్స్ ఏమీ రాలేదు సార్. ఏమన్నారు? మీరు ఉన్నతాధికారులు నోటీస్ తీసుకెళ్ళాను అంటున్నారు కదా. అన్ని బిల్లులు అన్ని కూడా పంపించారు సార్. మనం ఎస్టీ ఆఫీస్ లో అన్ని పోయినాయి సార్, కానీ బడ్జెట్ లేదు అంటున్నారు సార్. అదే మీ ఆవేదనే అందరిది కూడా. ఎందుకంటే ఇప్పుడు కనీసం ప్రభుత్వం స్పందించాలి, అన్ని పథకాలకు కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది, అప్పులు తీసుకొస్తుంది. మరి ఉద్యోగుల అంశానికి వచ్చేసరికి ఎందుకు ఈ రకమైనటువంటి మౌనం వహిస్తుంది అనేది అర్థం కాని ప్రశ్న. పోయిన జగన్ ప్రభుత్వంలో 20 నెలలకి 20వ తేదీ అట్లా జీతం పడేది. పోనీ ఈ నెలలో ఈసారి పడుతుంది, ఓకే జీతం పెన్షన్ పడుతుంది. పోనీ వాళ్ళు బకాయిలన్నా ఇచ్చేవాళ్ళు కదా సార్ పోయిన ప్రభుత్వము. అవును అవును. మళ్ళీ అది కానీ లేదు కదా సార్ మన ఈ ప్రభుత్వంతో. ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని కాదు కానీ సార్, మా బకాయి మాకు ఇస్తే ఏదో అప్పులు కట్టుకుంటాం కదా సార్. అవునవును, తప్పకుండా మీది ప్రభుత్వం దృష్టికి మేము కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ, కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసిన సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు మా గొంతుని మీ మీడియా ద్వారా బయటకు వెళ్తారు, చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఒక యోగి గారు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి సమస్య అదే. కొంతమంది రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాకపోవటం, దానికి సంబంధించి ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు ఏదో పాత డిఏ బకాయిలు రిలీజ్ చేసినందుకు పేపర్లో పుంకాలు వచ్చినటువంటి పరిస్థితి. ఉద్యోగులు కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక, దీపావళికి అలాగే అన్నారు, మొత్తం ఫ్యామిలీ అంతా బాణాసంచా కాల్చుకోండి అని చెప్పి ఒక డిఏ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఎందుకు మరి ఈ రకమైనటువంటి వివక్ష చూపిస్తుంది? మొత్తానికైతే కూటమి ప్రభుత్వం, కూటమి పెద్దలు ఒక ఆలోచన చేయాలి. ఉద్యోగులకు సంబంధించి ఏ రకమైనటువంటి విషయాలు, అంశాలు పరిగణలోకి వస్తున్నాయి, ఎందుకు వారి యొక్క సమస్యలను అర్థం చేసుకోలేకపోతుంది అనేది కొన్ని కామెంట్స్ చదివితే మీకు అర్థమవుతుంది. ఏపీ ఉద్యోగులు ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలతో నాశనమైపోయారు. 38 లక్షల ఓట్లు ప్రభావితం చేయగల ఉద్యోగులకు చేసిన తీవ్ర అన్యాయమే గత ప్రభుత్వం నాశనమైందనే జగమెరిగిన సత్యం. కూటమి సత్యాన్ని గ్రహించకపోతే వాళ్ళు తీసుకున్న గొయ్యిలో వాళ్ళే పడబోతున్నారు. అంటే చాలామంది ఆలోచన కానీ అభిప్రాయం కానీ ఒకటి, మమ్మల్ని నిలువునా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి.
దీనికి సంబంధించి ఎందుకు ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తుంది? ఎంతోమంది ఎన్నో రకాలుగా స్పందించినటువంటి తీరు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిన ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ రానందున వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిస్ యూనియన్ లీడర్స్ వేస్ట్ ఫెలోస్, నెక్స్ట్ టైం వీ విల్ బాయ్కట్ దిస్ యూనియన్ నాట్ టు పే సబ్స్క్రిప్షన్. మనది అరణ్య రోదన సార్, మీరు మా కోసం చాలా చేస్తున్నారు. చెత్త ఉద్యోగ సంఘాల నాయకులు వేస్ట్. వాడలో ఉన్నంతసేపు వాడమల్లయ్య, ఒడ్డు చేరినాక బోడి మల్లయ్య. ప్రజెంట్ ఎంప్లాయీస్ పరిస్థితి ఇలా ఉంది. నిజంగా వారి యొక్క ఆవేదన కానీ వారి యొక్క బాధ కానీ అంతా ఇంత కాదు. ఇప్పుడు తాజాగా ఏదైతే 2018 ఆ సంవత్సరానికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు, అది కూడా కొంత మాత్రమే. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సరే ఏదీ లేకపోయినా కనీసం కొంత ఉపశమనం, పోలీసులకు సంబంధించి సరెండర్ లీవుల విషయంలో కానీ, అలాగే ప్రభుత్వ పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు కూడా ప్రభుత్వం ఒక రకమైనటువంటి ఆలోచన చేసింది. మరి అన్ని వర్గాల ప్రజలను సంతృప్తిపరుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తుంది, ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది అనేదే ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్.